హే ఆల్, వెల్కమ్ టు ఇంపర్ఫెక్ట్ డాన్సర్ 29 యూట్యూబ్ ఛానల్. ఇక్కడ నుంచి మన ఛానల్లో డాన్స్ వీడియోస్ తో పాటు నా ట్రావెల్ వ్లాగ్స్ అండ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ నాకు తెలుసు నేను చాలా రోజుల నుంచి మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు, బట్ ఇక్కడ నుంచి రెగ్యులర్ గా నేను కంటెంట్ అప్లోడ్ చేస్తాను. ఫర్ ద ఫస్ట్ టైం నార్త్ సైడ్ ట్రిప్ కి వెళ్ళాను, హరిద్వార్, రిషికేష్ అండ్ ఆలీ. ఈ ట్రిప్ వల్ల నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అవన్నీ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ట్రిప్ అంటే షాపింగ్ ఉండాలి కదా మరి. సో ఫస్ట్ నేను షాపింగే చేశాను అనమాట. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అనమాట. సో నైట్ కి ట్రాలీ మొత్తం ప్యాక్ చేసుకున్నాను. బట్ అప్పుడే సోషల్ మీడియాలో షాకింగ్ అప్డేట్ చూశాను, ఇండిగో ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయని. What? Bro, what are you talking about, man? హాయ్ గాయ్స్, సో ఇదే నా ఫస్ట్ బ్లాగ్. సో నన్ను కొంచెం భరించి నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఇదే నా ఫస్ట్ ఫ్లైట్ కూడా. సో మనం ప్రెసెంట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళబోతున్నాం. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. అండ్ మనం ఢిల్లీలో ఫ్లైట్ చేంజ్ అయ్యి డెహ్రాడూన్ వెళ్తాం. మళ్ళీ ఢిల్లీలో కలుద్దాం. మనకు బోర్డింగ్ టైం 7:05కి. సో చెక్ ఇన్ చేసుకుని అండ్ ఫస్ట్ టైం కాబట్టి ఎయిర్పోర్ట్ అంతా తిరిగి గేట్ నెంబర్ 17 దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం. అండ్ ఇందాక ఇండిగో ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేశారన్నా కదా, యాక్చువల్లీ మనం హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు డెహ్రాడూన్ ఎయిర్ ఇండియా బుక్ చేసుకున్నాం అండ్ రిటర్న్ ఇండిగో చేసుకున్నాం. మాకు ఫస్ట్ ఆ పోస్ట్ చూడగానే భయం వేసింది, బట్ ఇంకా 1 వీక్ గ్యాప్ ఉందిగా, సో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందని కూల్ అయ్యాం. సో నాకు ఇదే ఫస్ట్ టైం కదా ఫ్లైట్ లో జర్నీ చేయడం. ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీగా ఉంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు అండ్ ల్యాండ్ అయినప్పుడు తప్ప ఎయిర్ లో ఉన్నప్పుడు చిన్న మూమెంట్ కూడా తెలియలేదు. విండో నుంచి బయటకు చూసినప్పుడు లాట్స్ ఆఫ్ ఫీల్స్ కనిపించాయి అండ్ ద స్కై సో బ్యూటిఫుల్. సో ఫైనల్లీ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి అయితే రీచ్ అయిపోయాం అనమాట. మనం 2 అవర్స్ అయితే టైం పట్టింది మనకి. బట్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం కాబట్టి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు ఎక్స్పీరియన్స్ కానీ, అలా ఎయిర్లో ఉన్నప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫుడ్ నేను నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకున్నాను, అది కూడా టేస్ట్ ఇస్ టూ గుడ్. టీ అయితే అంతగా బాగాలేదు. టోటల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి డెహ్రాడూన్కి మనం మళ్ళీ ఫ్లైట్ చేంజ్ అవుతున్నాము. మళ్ళీ డెహ్రాడూన్కి రీచ్ అయ్యాక మాట్లాడుకుందాం. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ కనెక్టింగ్ ఫ్లైట్ లోకి వచ్చేసాం. ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యాక లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాం. సో ఫైనల్ గా మనం డెహ్రాడూన్ అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు మనం బుక్ చేసుకున్న క్యాబ్ అయితే మనకు దగ్గరకు వచ్చేసింది. క్యాబ్ ఎక్కి ఫస్ట్ ఒక కేవ్స్కి వెళ్ళబోతున్నాం. ఆ కేవ్స్ ఏంటనేది మీరే డైరెక్ట్గా వీడియోలో చూసేద్దరు కానీ. ఓకే, అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు ఆల్రెడీ ఆఫ్టర్నూన్ 1 PM అవుతుంది. ముందు ఎక్కడైనా లంచ్ చేసి కేక్ స్టార్ట్ అవ్వడం బెస్ట్ అనిపించింది. మేమైతే డెహ్రాడూన్కి రాకముందే మేము ఆల్రెడీ ఒక క్యాబ్ అనేది బుక్ చేసుకున్నాం. మేము డెహ్రాడూన్కి రీచ్ అయిన వెంటనే మా కోసం క్యాబ్ రెడీగా అయితే బయట వెయిట్ చేస్తుంది అనమాట. రాగానే క్యాబ్ ఎక్కేసి ఇంకా లంచ్ టైం అయిపోయింది కాబట్టి లంచ్ చేసేసి తర్వాత రాబర్స్ కేవ్కి వెళ్దామని చెప్పేసి మేము ఒక రెస్టారెంట్స్ కోసం చూస్తుంటే ఇగో ఈ ప్లేస్ అయితే కనిపించింది. చాలా అంటే చాలా బాగుంది, ఓపెన్గా. ఇక్కడ ఈ టైంలో కూడా అసలు వేడి ఎక్కువగా ఏం లేదు, చాలా చల్లగా అనిపిస్తుంది. ఆ రెస్టారెంట్ దగ్గరికి ఎవరో చోచోగండి పట్టుకొచ్చారు. భలే క్యూట్ గా ఉన్నాడు. వాడికి మంచిగా ఒక టీ షర్ట్ కూడా వేసి రెడీ చేశారు. నేనైతే రైస్ అండ్ చోలే ఆర్డర్ చేసుకున్నా, వీళ్ళు పరాటా ఆర్డర్ చేసుకున్నారు. రెండు బాగున్నాయి. ప్లేసే కాదు, ఫుడ్ కూడా చాలా బాగుంది. మాకు ఎగ్జాక్ట్ గా ఎయిర్పోర్ట్ నుంచి ఒక 20 minutes అయితే పట్టింది అనమాట అక్కడికి రీచ్ అవడానికి. మీరు ఒకవేళ ఎప్పుడైనా ఇక్కడికి వస్తే మీరు లంచ్ ఎక్కడైనా చేయాలి అనుకుంటే యూ కెన్ ప్రిఫర్ దిస్ ప్లేస్. ప్రెసెంట్ మేము రాబర్స్ కేవ్ కి అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే అది ప్రెసెంట్ క్లోజ్ చేస్తుందంట ఫ్యూ డేస్ నుంచి. ఇంకో 2 days వరకు ఓపెన్ లో ఉండదంట. సో మేము అక్కడికైతే వెళ్ళట్లేదు. లొకేషన్ వెంటనే చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు క్షేత్రధారకు వెళ్తున్నాం అనమాట. సేమ్ అక్కడ కూడా ఇలానే వాటర్ రిలేటెడ్ వ్యూ పాయింట్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళాక అది మీకు చూపిస్తాను. ఫైనల్లీ సహస్రధార దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ చాలా ఓల్డ్ టెంపుల్ ఒకటి ఉంది. ఇది మిగిలిన టెంపుల్స్ లా కాకుండా చాలా డిఫరెంట్. అలా కంటిన్యూస్ గా 24/7 నీళ్లతో ఆ శివునికి అభిషేకం చేస్తున్నట్టు చూడడానికి భలే అనిపించింది. ఆ నీళ్ళు అనేవి ఎక్కడో కొండపై నుంచి అలా కిందకి పడుతూనే ఉంటాయి. మేము వెళ్ళిన టైంకి ఇక్కడ జనాలు ఎక్కువగా లేరు, కానీ నార్మల్గా అయితే ఇక్కడ పెద్ద యాత్రలా చేస్తారనమాట. ఆ టైంలో మనకి ఇంత ప్రశాంతంగా దర్శనం చేసుకోవడానికి అవ్వదు. అండ్ ఫైనల్గా ఇక్కడ నుంచి మనం హరిద్వార్ వెళ్ళిపోతున్నాం. మనం అనుకున్నట్టు రాబర్స్ కేవ్ చూడలేకపోయాం, బట్ ఈ గుడిని దర్శనం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా ఈరోజు డే 2. మన ప్లాన్ ఏంటంటే మార్నింగ్ 6కి లేచి గంగాదేవి దగ్గరికి వెళ్ళి కూర్చొని అలా కాసేపు ప్రశాంతంగా 9 o'clockకి మానసదేవి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. కానీ వాటర్ హీటర్ వర్క్ అవ్వలేదు, సో చాలా లేట్ అయిపోయింది. ఆల్రెడీ ఇప్పుడు 8:47 అవుతుంది. యాక్చువల్గా మానసదేవి టెంపుల్కి వెళ్ళడానికి రోప్ వే అనేది మనకి 8కి ఓపెన్ అవుతుంది. బట్ మనకు లేట్ అవ్వడం వల్ల మనం అక్కడికి ఇప్పుడు 9కి వెళ్ళబోతున్నాం. ఆల్రెడీ మనం టుక్టుక్లో ఉన్నాం. సో అక్కడ రీచ్ అయ్యాక మీకు అక్కడ లొకేషన్ మొత్తం చూపిస్తాను. టుక్ అయినా ఆటో అయినా రోడ్ పైన ఆపేస్తారు. అక్కడ నుంచి మనం స్టెప్స్ దిగి ఇలా స్ట్రీట్స్ లో నడుచుకుంటూ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోవాలి.
ఇక్కడ మనకి మొత్తం 3 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి. ఒకటి ఓన్లీ మానసాదేవి టెంపుల్, 2 మానసాదేవి టెంపుల్ అండ్ చండీదేవి టెంపుల్, 3 ఈ 2 టెంపుల్స్తో పాటు ట్రాన్స్పోర్ట్ కూడా. అండ్ ట్రాన్స్పోర్ట్ అనేది మనం మానసాదేవి టెంపుల్ నుంచి చండీదేవి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ ట్రాన్స్పోర్ట్లో రిటర్న్ వచ్చేయచ్చు. ఈ సర్వీస్ మనకి ఈవినింగ్ వరకు ఉంటుంది. మేమైతే టెంపుల్స్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ తీసుకున్నాం. ఈ 2 టెంపుల్స్ కూడా హిల్స్ పైన ఉంటాయి కాబట్టి ఇలా రోప్ వేలో వెళ్ళిపోవచ్చు. టికెట్ ప్రైజెస్ మీకు ఆల్రెడీ వీడియోలో డిస్ప్లే చేశాను. మనకు దర్శనం అయిపోయాక మళ్ళీ రోప్ వేలో కిందకి వెళ్ళిపోతే మనం ఎక్కడైతే స్టెప్స్ దిగామో అక్కడే ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఉంటుంది. అక్కడ నుంచి జస్ట్ 5 మినిట్స్లో చండీదేవి టెంపుల్కి మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీరు ఏ ప్లేస్కి వెళ్ళాలనుకున్నా సరే తుక్స్ రెడీగా ఉంటాయి. బట్ ఒకవేళ మీరు 2 టెంపుల్స్ని కూడా దర్శనం చేసుకోవాలి అంటే టెంపుల్ టికెట్స్తో పాటు ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కూడా తీసేసుకుంటే బెటర్. ఒకవేళ మీరు లంచ్ చేసి 2వ టెంపుల్కి వెళ్దాం అనుకున్న ప్రాబ్లం ఉండదు. ఈవినింగ్ వరకు మీకు ఈ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అవైలబుల్గా ఉంటుంది. ఫైనల్గా మనం చండీదేవి టెంపుల్కి వచ్చేసాం. ఇక్కడ కూడా సేమ్ మనం రోప్ వేలో పైకి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ దర్శనం అయిపోయాక మళ్ళీ మేము ట్రాన్స్పోర్ట్లోనే రిటర్న్ వచ్చేసాం. మా రూమ్ మానసాదేవి టెంపుల్కి జస్ట్ 5 మినిట్స్ దూరంలోనే ఉంటుంది. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి ఈవినింగ్ గంగాహారతి చూడడానికి వెళ్ళిపోదాం. ఈవినింగ్కి కాస్త టైం ఉంది కదా అని చెప్పి ఇక్కడ స్ట్రీట్లో కాసేపు తిరిగాం. ఈ స్ట్రీట్స్లో పెద్దగా షాపింగ్ చేయడానికి ఏముండవు. అండ్ గంగాహారతికి వేగంగా వెళ్ళిపోవాలి, లేకపోతే అక్కడ మనం కూర్చొని చూసేలా ప్లేసెస్ మనకి దొరకవు. అక్కడికి వెళ్ళాక మనం కింద కూర్చోడానికి కవర్స్ లాంటివి అమ్ముతుంటారు, వాటిని తీసుకోవాలి. ఒకటి 10 to 20 రూపీస్ పడుతుంది. పొద్దున్న మానసాదేవి అండ్ చండీదేవి టెంపుల్స్ అవి దర్శనం అయ్యేసరికి మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది. సో లంచ్ చేసేసి ఇక్కడే కొన్ని స్ట్రీట్స్లో మేము తిరిగాక ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం గంగాదేవి హారతి కోసం వచ్చాము. గంగా హారతి చూడడానికి ఇదే పర్ఫెక్ట్ స్పాట్ అన్నమాట. మీరు ఒకవేళ పూజ చేయించాలి అనుకుంటే మీకు ఇప్పుడు ఆపోజిట్ లో కనిపిస్తున్న ప్లేస్ కి వెళ్ళాలి. ఇంకా ఇప్పుడే ఒక్కొక్కరిగా భక్తులు గంగా హారతి చూడడానికి వస్తున్నారు. సో ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇక్కడే సాయంత్రం 5:15కి గంగా హారతి ఇస్తారు. సో ఆ గంగా హారతి కోసం మనం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడికి మినిమం 1 గంట ముందైనా రావాలి. గంట ముందు రాకపోతే మనకి ప్లేస్ అనేది ఇక్కడ ఉండదు. సో గంట ముందు వచ్చి ఇక్కడ మనం ప్లేస్ చెక్ చేసుకొని కూర్చుండిపోవాలి. మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడ షాప్స్ వాళ్ళు వచ్చి ఒక ఫ్లవర్స్తో అరేంజ్ చేసిన దీపం మనకి ఇచ్చి నీటిలో వదిలితే మంచిదని చెప్తారు. దానికి మన దగ్గర కొంతమంది తీసుకుంటారు. జస్ట్ ఒక 20 రూపీస్ ఉంటుంది. కావాలంటే మీరు అది తీసుకోవచ్చు, లేదా లేదు, అది మీ ఇష్టం అనమాట. और उस पार के भक्तों की आवाज इस पार पहुंची। हर की पौड़ी ब्रह्मकुंड पर आज गंगा मैया की साक्षी ने संकल्प लेते हैं कि पतित पावनी माँ गंगा के जल की पवित्रता एवं निर्मलता बनाए रखने हेतु गंगा जल को प्रदूषित नहीं करेंगे। बोलो गंगे मैया की जय। सामने की ओर जो भी श्रद्धे मैया की जय।
యూట్యూబ్ వీడియోస్లోనో లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనో చూడడమే కానీ ఇలా డైరెక్ట్గా చూస్తుంటే ఏదో తెలియని హ్యాపీనెస్ అండ్ చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా ఇక్కడే కాకుండా ఫ్యూచర్లో గంగా హారతి ఇచ్చే ప్రతి ప్లేస్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది ధనుష్ సేతు బ్రిడ్జ్. మనం ఇప్పుడు గంగా హారతి చూసిన ప్లేస్ నేమ్ హర్ కి పౌరి ఘాట్ విచ్ ఇస్ ఇన్ హరిద్వార్. ఓకే, ఇంకా ఫైనల్గా మన హరిద్వార్లో మన ట్రిప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మానసాదేవి, చండీదేవి అండ్ గంగా హారతి అన్నీ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా రిషికేష్కి వెళ్ళిపోతున్నాం. రిషికేష్లో ఆల్రెడీ హోటల్ బుక్ చేసి ఉంది రెడీగా, ఆటో బుక్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి డైరెక్ట్గా రిషికేష్కి వెళ్ళిపోతున్నాం. రిషికేష్కి వెళ్ళాక రేపటి నుంచి అక్కడ ఎక్కడెక్కడ తిరుగుతాం ఏంటి అనేది రేపు చూపిస్తాను. ఓకే, సో నేను నైట్ మనం రిషికేష్కి రీచ్ అయిపోయామన్నమాట. రీచ్ అయిపోయాక రూమ్కి వెళ్ళి చెక్ఇన్ చేసేసి ఫ్రెష్ అయిపోయి ఏమైనా తిందామని బయటకు వెళ్ళాము. యాక్చువల్గా రూమ్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుండే, మేబీ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఆ ప్రైస్లో మనకి అంత పెద్ద రూమ్ అనేది దొరకలేదు. సో కొంచెం చిన్నగా ఉంటుండే రూమ్ వచ్చేసి. తర్వాత ఫ్రెష్ అయిపోయి బయటకు వెళ్ళిపోయి ఇక్కడ మోమోస్ బాగుంటాయి అంటే ట్రై చేసాం. ఇట్స్ టూ గుడ్. అండ్ అది అయిపోయాక ఎందుకో ఎప్పుడు లేనిది బన్ తినాలనిపించింది. సో బన్ ఎక్కడ ఉందని చెక్ చేస్తుంటే అంటే పక్కనే ఎవ్రీ ఫ్యూ స్టెప్స్కి బన్ అండ్ టీ, బంటీ షాప్స్ ఉన్నాయన్నమాట. సో బటర్ బన్ అండ్ టీ, జింజర్ టీ చెప్పుకున్నాం. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, క్రేజీ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు టేస్ట్ అంత బాగుంటుందని. బటర్ బన్ కానీ టీ కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మేబీ ఇక్కడ క్లైమేట్ కూల్గా ఉండడం వల్ల దానివల్ల ఏంటో తెలియదు కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుండే. అది అయిపోయాక నైట్ ఇంకా పడుకున్నాం, ఎర్లీగానే పడుకొని మార్నింగ్ 7కి లేచాం. మార్నింగ్ 7కి లేచాక రెడీ అయిపోయి డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడే ఒక దాబాలో శ్రీరామ్ దాబా అని చెప్పేసి ఒక దాబా ఉంది, అక్కడికి వెళ్ళి పరాటా అండ్ పూరి తినేసాం. తినేసాక కాఫీ తాగేసి ఇప్పుడు ఇక్కడ నుంచి నడుచుకుంటూ మనం రామ్జోలా లక్ష్మణ్జోలాకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 950 మీటర్స్ చూపిస్తుంది. సో వెహికల్ ఏం తీసుకోకుండా డైరెక్ట్గా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళిపోతున్నాం. స్ట్రీట్స్ చూసుకుంటూ, స్ట్రీట్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా బాగున్నాయి కాబట్టి అలా స్ట్రీట్స్ కూడా ఎక్స్ప్లోర్ చేసేట్టు ఉంటుంది. అండ్ అక్కడికి నడుచుకుంటూ వెళ్తే క్లైమేట్ కూడా చాలా బాగుంది కాబట్టి సో నడుచుకుంటూ అక్కడికి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. నైట్ టెంపరేచర్స్ వచ్చి 11 degrees ఉంటుండే, మార్నింగ్ లేచేసరికి 13 degrees ఉంది. అండ్ మిడ్ నైట్ ఎంత ఉందో చూడలేదు. సో అప్పుడే స్నానం చేసేసి బయటకు వచ్చేసాం అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ టెంపరేచర్ వచ్చి 14 ఉంది. ఇది ఈరోజు నా అవుట్ఫిట్. ఎలా ఉందో చెప్పండి. ఇలా స్ట్రీట్స్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఆ వ్యూ ఉంది నెక్స్ట్ లెవెల్, క్రేజీ అసలు. మీరు చూడవచ్చు ఇదంతా. మీకు కూడా వీలైతే ఒకవేళ మీ రూమ్ కూడా లొకేషన్కి దగ్గరలోనే ఉంటే, రామ్జోలా లక్ష్మణ్జోలా బ్రిడ్జ్కి మీ రూమ్ కూడా దగ్గరలోనే ఉంటే మ్యాక్సిమం నడుచుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. మీరు వ్యూ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇట్స్ టూ గుడ్. 1 second. మీకు ఆ టెంపుల్ కనిపిస్తుందా? సి, ఆ టెంపుల్ ఎంత బాగుందో చూసారా, క్రేజీ అసలు. టూ గుడ్. ఖచ్చితంగా మీరు కూడా మీకు వీలైనంత వరకు వెహికల్స్ ఏం తీసుకోకుండా నడుచుకుంటూనే వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంది. యా, అక్కడ దూరంగా కనిపిస్తుంది చూసారా జోలా బ్రిడ్జ్. వచ్చేసాం, అక్కడికే మనం ఇప్పుడు వెళ్ళబోయేది. అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఎంజాయ్ చేద్దాం. వ్యూ మాత్రం క్రేజీ, క్రేజీ అంటే క్రేజీ. అసలు ఇక్కడ ఉన్న సన్లైట్కి ఇక్కడ టెంపరేచర్కి అసలు సంబంధమే లేదు భయ్య. చాలా అంటే చాలా చల్లగా ఉంది. బట్ అట్ సేమ్ టైం సన్లైట్ పడడం అనేది అసలు అది చెప్పడం కష్టంగా ఉంది. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా చాలా బాగుంది. సో ఫైనల్గా మనం లక్ష్మణ్జోలాకి వచ్చేసాం. మేబీ ఏదో కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది, ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు, ఏదో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. బట్ దూరం నుంచి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. డైరెక్ట్గా బ్రిడ్జ్ పైకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఎలా ఉందో చూద్దాం. యాక్చువల్గా దూరం నుంచి చూసినప్పుడు ఇవన్నీ ఏమీ తెలియలేదు, కానీ దగ్గరకు వచ్చాక మాత్రం ఇదంతా కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, మొత్తం ఇది కవర్ చేయడం వల్ల మొత్తం అంటే ఇంకా వ్యూ అనేది మొత్తం క్లోజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. దీంతో ఒక గ్లాస్ బ్రిడ్జ్ లాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 2 daysలో ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యాక
ఓపెన్ చేస్తారనుకుంటున్నాను. చూడడానికి గ్లాస్ బ్రిడ్జ్ చాలా బాగుంది, బట్ మేము వచ్చిన టైంకి ఓపెన్ అయితే బాగుండు. బట్ ఫ్యూచర్లో వచ్చే వాళ్ళకి ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్ ఎక్స్పీరియన్స్. బ్రిడ్జ్ క్రాస్ చేసి రాఫ్టింగ్ ఏరియా దగ్గర కిందకి దిగాక కాసేపు అక్కడే అలా ఉండిపోవాలనిపించింది. సో అక్కడే కూర్చున్నాం. మేము అనుకున్న ఐటినరీ ప్రకారం ఈ రోజే ఈ జోలస్ అన్ని కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ త్రివేణి ఘాట్లో గంగా హారతితో ఎంజాయ్ చేసుకోవాలి. బట్ మాకు తెలియకుండానే ఇక్కడే చాలా టైం స్పెండ్ చేస్తాం. మనం ఇలా ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు కొన్ని ప్లేసెస్లో మనకు అలా ఉండిపోవాలనిపిస్తుంది. అలాంటి ప్లేసెస్లో ఇది కూడా ఒకటి. మనం లైఫ్లో ఏం చేస్తున్నా కొన్నిసార్లు వాటన్నిటికీ గ్యాప్ ఇచ్చి ఇలాంటి ప్లేసెస్ని విజిట్ చేయాలి. వీ విల్ బి రిలాక్స్డ్, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ ప్లేసెస్ లైక్ దీస్ విల్ హీల్ అస్ టు. సో మనం రేపు రివర్ రాఫ్టింగ్ చేయబోతున్నాం. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఫన్ అండ్ అడ్వెంచరస్ ఎట్ ద సేమ్ టైం. అండ్ ఇక్కడ ఫారినర్స్ మార్నింగ్ వచ్చి యోగా నేర్చుకుంటుంటారు. వాళ్ళని చూస్తుంటే నాకు కూడా చేయాలనిపించింది, బట్ మనకు అంత టైం లేదు. అండ్ అక్కడ నుంచి లంచ్ చేయడం కోసం బీటిల్స్ కేఫ్కి వెళ్ళాం. ఈ బీటిల్స్ కేఫ్ వీడియో నేను ఒక రీల్లా క్రియేట్ చేశాను. అది మీరు నా ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది బీటిల్స్ కేఫ్ వ్యూ. మీరు బీటిల్స్ కేఫ్లో కూర్చుంటే ఈ వ్యూ మీకు కనిపిస్తుంది. ఇక్కడ షాపింగ్స్కి చాలా టైప్స్ ఆఫ్ జ్యువెలరీ అండ్ క్లాతింగ్ ఉంది. వీళ్ళు కొండలపైన షాప్స్ని భలే కన్స్ట్రక్ట్ చేశారు. అక్కడ ఉన్న ప్రతిదీ కొనాలనిపిస్తుంది. కంట్రోల్ చేసుకోవాలి, లేదంటే పర్స్ ఖాళీ అయిపోతుంది. ఫైనల్గా ఇవన్నీ మనం కంప్లీట్ చేసి త్రివేణి ఘాట్కి వెళ్దాం అనుకునేటప్పటికి లేట్ అయిపోయింది. మనం హారతిని కరెక్ట్గా చూడాలి అనుకుంటే 1 అవర్ ముందుగా అక్కడికి వెళ్ళిపోవాలి. సో మనకు టైం లేదు కాబట్టి అక్కడికి రేపు వెళ్దామని చెప్పి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా మిగిలిన జ్యువెలర్స్ చూడడానికి వెళ్ళాం. ఇది లక్ష్మణ్ జ్యువెలర్. లక్ష్మణ్ జ్యువెలర్ పైన వేసే లైటింగ్ షో చూడడానికి చాలా బాగుంటుంది. ఆల్రెడీ మీలో చాలా మంది లక్ష్మణ్ జ్యువెలర్ రిలేటెడ్ వీడియోస్ రీల్స్లోనో షార్ట్స్లోనో చూసే ఉంటారు. ఫైనల్గా ఈ రోజు ఇక్కడితో కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోయాం. రేపు మనం రాఫ్టింగ్ చేయబోతున్నాం అండ్ గంగా హారతి చూడబోతున్నాం. రేపు ఆ ప్లేసెస్ మీకు చూపిస్తాను. మార్నింగ్ గాయ్స్, ఈరోజు రాఫ్టింగ్ ఉంది కదా, ఇంకెందుకు అవుతాం, మార్నింగ్ త్వరగా రెడీ అయ్యి గ్రీన్ హిల్స్ అడ్వెంచర్కి వచ్చేసాం. ఏదైనా అడ్వెంచరస్గా ఉంటుంది అంటే మనకి ఎగ్జైట్మెంట్ పీక్స్లో ఉంటుంది. ఇక్కడికి వచ్చాక ప్రైజెస్ కోసం కొంచెం డిస్కస్ చేసుకొని, పీక్ టైంలో అయితే ప్రాబ్లం, కానీ నార్మల్ టైమ్స్లో మనం డైరెక్ట్గా వాడి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచే బుక్ చేసేసుకోవచ్చు. యాక్చువల్గా బోట్కి ఎయిదర్ 6 or 4 మెంబర్స్ ఉంటే మనకు ప్రైజెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట. మనం వాళ్ళతో బార్గెన్ చేసుకోవాలి. సో ఇదంతా అయ్యాక మన చేతిలో 2 తెడ్డలు పెట్టాడు. వాటితో ఏం చేసుకోవాలరా అంటే ఏం చేయడానికి లేదు, గాడికే పాస్ జావ్ అన్నాడు. సర్లే అని జీప్ దగ్గరికి వెళ్ళిపోయాం. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి శివపురికి వెళ్తున్నాం. యాక్చువల్గా మనం సెలెక్ట్ చేసుకునే డిస్టెన్స్ని బట్టి మన లొకేషన్స్ చేంజ్ అవుతాయి. రాఫ్టింగ్లో స్టార్టింగ్ 9 kilometers నుంచి హైయెస్ట్ 72 వరకు ఉంటుంది. ఇక్కడ 72 చేయాలి అంటే దేవప్రయాగ్ దగ్గర వరకు వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. మేము 16 kilometers సెలెక్ట్ చేసుకున్నాం. సో శివపురికి వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇందాక బార్గెన్ చేయాలి అన్నా కదా, బోట్కి అట్లీస్ట్ 4 members అయినా సెట్ అయితే ప్రైస్ తగ్గే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. లేదు అంటే ప్రైస్ తగ్గే ఛాన్సే ఉండదు. మీరు ఒకవేళ బంజీ జంప్ కూడా ప్లాన్ చేసుకుంటే అది శివపురిలోనే ఉంటుంది కాబట్టి అది కంప్లీట్ చేసుకొని మీరు డైరెక్ట్గా అక్కడి నుంచే రాఫ్టింగ్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. బంజీ జంప్ మార్నింగ్ 9 నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ టైంకి అంతా రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళిపోతే మీరు రాఫ్టింగ్ స్టార్ట్ చేసే టైంకి సన్లైట్ కరెక్ట్గా ఉంటుంది. సన్లైట్ ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది అండ్ వాటర్ చాలా చల్లగా ఉంటాయి. సో మనం వాటర్లో జంప్ చేసినా కొంచెం సన్లైట్ ఎక్కువగా ఉందనుకోండి, ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. మనం రాఫ్టింగ్ చేయబోయే బోట్స్ అన్ని ఇలా జీప్స్ మీద పెట్టి తెచ్చేస్తారనమాట. అక్కడ వాటిని దించి కింద రివర్ దగ్గరికి పట్టుకెళ్తారు. అండ్ మన రాఫ్టింగ్ స్టార్ట్ చేయబోయేది ఇక్కడి నుంచే. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అక్కడికి వెళ్ళాక మనకు ఒక 10 minutes బ్రీఫింగ్ ఉంటుంది. బోట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వేవ్స్ మరీ ఎక్కువైనప్పుడు ఏం చేయాలి, అండ్ కొన్ని కమెంట్స్ కూడా ఉంటాయి, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, సిట్, ఇలా. అదంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేశాకనే రాఫ్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు కిందకి వెళ్ళిపోతామా, ఎప్పుడు రాఫ్టింగ్ స్టార్ట్ చేస్తామా అన్న ఎక్సైట్మెంట్లో ఉన్నాను నేను. మా ఫ్రెండ్ ఏమో ఇప్పుడు ఇవన్నీ అవసరమా అంటే, ఏం మాట్లాడుతున్నావు, ఇలాంటి విషయాల్లో మనసు మార్చుకునేది లేదని చెప్పా. అంతేనా గురువుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను, ఏదో మనసంతా. సరే, ఫైనల్ గా మనం కిందకు వచ్చేసాం. యాక్చువల్ గా మనం వెళ్ళింది డిసెంబర్లో కాబట్టి ఇది పీక్ టైం కాదు కాబట్టి జనాలు అయితే ఎక్కువగా లేరు. భయ్యా బోట్ని రెడీ చేసి సరే ఇంకా బోట్లోకి వచ్చేయండి అమ్మా అన్నాడు. బోటకి ఎక్క భయ్యా టోపీ మీద పెట్టుకున్న గోప్రోకి ఒక హాయ్ చెప్పమన్నాడు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి టోపీ మీద పెట్టుకున్న గోప్రోకి ఒక హాయ్ చెప్పమన్నాడు. సరే అని హాయ్ చెప్పేసి ఇంకా రాఫ్టింగ్ స్టార్ట్ చేసేసాం. రాఫ్టింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి భయ్యాని నదిలోకి ఎప్పుడు దూకొచ్చా అని అడుగుతూనే ఉన్నాను. భయ్యా ఏమో వాటర్ స్టిల్ గా ఉండే ప్లేస్ వచ్చే వరకు ఆగు, అప్పుడే దూకెద్దుగానే అని అన్నాడు. ఫైనల్ గా వాటర్ స్టిల్ గా ఉండే ప్లేస్ అయితే వచ్చేసింది. ఇంకా భయ్యా కౌంటింగ్ కంప్లీట్ చేసే లోపే ఆగేదే లేదు అంటే దూకేశాను. ఇక్కడ వరకు బానే ఉంది కానీ దూకేకే అర్థమైంది వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. లిటరల్లీ ఐస్ బ్లాక్స్ ఉన్న వాటర్లో దిగినట్టు అనిపించింది. సర్లే ఎలాగో దూకేశాం కదా అని స్విమ్మింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశా. ఇంతలోగా భయ్యా మన ఫస్ట్ అగ్ని పరీక్ష వచ్చేసిందమ్మా, బోట్లోకి వచ్చేయండి అన్నాడు.
ఎప్పుడైనా బై ఛాన్స్ మనం రివర్లో పడిపోతే ఎలా అని టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ లైఫ్ జాకెట్స్ ఉంటాయి. సో మనం వాటర్లో పడినా సరే ఫ్లోట్ అవుతూనే ఉంటాం. అండ్ భయ్య మనల్ని విత్ ఇన్ నో టైం జంప్ చేసి సేవ్ చేస్తారు. అండ్ మనతో పాటు ఏమైనా మొబైల్ ఫోన్స్ ఆర్ వ్యాలెట్స్ తెచ్చుకుంటే వాటన్నిటిని వేయడానికి ఒక వాటర్ ప్రూఫ్ బ్యాగ్ ఇస్తారు. అట్ ది ఎండ్ మనం అవన్నీ కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ చూస్తున్నారు కదా ఆ వేవ్స్ ఎంత హెవీగా ఉన్నాయో. వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మనం వింటూ వాళ్ళు చెప్పినట్టు చేస్తే చాలు, మనం రాఫ్టింగ్ ఎంజాయ్ చేస్తూ సేఫ్గా రీచ్ అయిపోవచ్చు. యాక్చువల్లీ ఎప్పుడైతే మనం వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని వినకుండా భయపడిపోతామో అలాంటి టైంలోనే బోట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. భయ్య ఆల్రెడీ నిన్న చేస్తున్నప్పుడు 4 మెంబర్స్తో వెళ్ళాడంట. వాళ్ళు పెడలింగ్ చేయకుండా భయపడిపోయారు. సో దానివల్ల బోట్ రివర్స్ అయిపోయింది, అందరూ వాటర్లో పడిపోయారు. కానీ ఎలాంటి ఇష్యూస్ ఉండవు, ఎందుకంటే మనతో వచ్చే ఇన్స్ట్రక్షన్స్ చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ దే ఆర్ రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. వీడియోలో చూడడానికి నార్మల్గానే ఉన్నా మేము మాత్రం రాఫ్టింగ్ చాలా ఎంజాయ్ చేసాం. యాక్చువల్లీ నేను మీకు కొన్ని డీటెయిల్స్ మెన్షన్ చేయడం మర్చిపోయా. మేము రూమ్ తీసుకున్నది తపోవన్ ఏరియాలో అండ్ అక్కడ నుంచి రాఫ్టింగ్ ఏరియాకి వెళ్ళడానికి 1 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. మనం అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు మనల్ని జీప్లో అక్కడ నుంచి శివపురికి తీసుకువెళ్తారు. మన జాకెట్స్ అలాంటివి ఏమన్నా ఉంటే అక్కడ ఆఫీస్లోనే పెట్టేసుకోవచ్చు. మళ్ళీ రాఫ్టింగ్ అంతా కంప్లీట్ అయ్యాక రిటర్న్లో కలెక్ట్ చేసేసుకోవచ్చు. నేనైతే వాటర్ స్టిల్గా ఉన్న ప్రతి ప్లేస్లో రివర్లోకి జంప్ చేశా, ఎందుకంటే మళ్ళీ అలాంటి ఛాన్సెస్ రావచ్చు రాకపోవచ్చు. బట్ స్టిల్ వాటర్ చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి. అండ్ మీకు ఒకవేళ గోప్రోతో తీసిన వీడియోస్ కావాలి అంటే సపరేట్గా పే చేసుకోవాలి. రాఫ్టింగ్ స్టార్ట్ అవ్వక ముందే వాళ్ళు వీడియో షూట్ అండ్ ఫొటోస్కి ఎంత ప్రైస్ అవుతుంది అనేది చెప్తారనమాట. ఓన్లీ ఫొటోస్ అయితే ఒక ప్రైస్ ఉంటుంది అండ్ ఫుల్ వీడియోస్ కావాలి అంటే ఇంకొక ప్రైస్ ఉంటుంది. అది మీరు ముందుగానే డిస్కస్ చేసేసుకోవాలి. మీకు ఆల్రెడీ ఒక డౌట్ వచ్చే ఉంటుంది, అంతలా బోట్ జంప్ చేస్తున్నా సరే మనం ఎందుకు వాటర్లో పడిపోవట్లేదు అని చెప్పేసి. యాక్చువల్గా ఫ్రంట్ సీట్లో కూర్చుంటే మనం లెగ్ లాక్ చేసుకోవడానికి ఒక బెల్ట్ లాంటిది ఉంటుందన్నమాట. అలాగే బ్యాక్కి కూర్చుంటే మన లెగ్స్ని ఆ సందులో టైట్గా ప్యాక్ చేసేసుకోవచ్చు. సో ఆ గ్రిప్ ఉండటం వల్ల బోట్ రివర్స్ అయితే తప్ప మనం వాటర్లో పడే ఛాన్సెస్ చాలా తక్కువ. యాక్చువల్గా మేము ఫస్ట్ 9 కిలోమీటర్స్ రాఫ్టింగ్ చేద్దాం అనుకున్నాం. నేనైతే 30 కిలోమీటర్స్ చేద్దాం అనుకున్నాను. బట్ మేము అక్కడికి వెళ్ళేసరికి 9 కిలోమీటర్స్ చేసే వాళ్ళు వెళ్ళిపోయారు. సో మేము కాసేపు వెయిట్ చేసాం. అప్పుడు మాతో పాటు చేయడానికి 16 కిలోమీటర్స్ వాళ్ళు ఇద్దరు సెట్ అయ్యారు. వాళ్ళది వచ్చేసి జైపూర్, విచ్ ఇస్ ఇన్ రాజస్థాన్. నేనైతే నార్మల్ హిందీని అర్థం చేసుకోగలను అండ్ కొంచెం మాట్లాడగలను కూడా. మేము వెళ్ళింది 4 మెంబర్స్ అండ్ 2 ఇన్స్ట్రక్టర్స్, టోటల్గా 6 మెంబర్స్ అన్నట్టు. నా ఒక్కడికే అక్కడ హిందీ సరిగ్గా రానిది. వీళ్ళంతా హిందీలో ఏదేదో మాట్లాడేసుకుంటున్నారు, జోక్స్ వేసేసుకుంటున్నారు, నవ్వేసుకుంటున్నారు. నాకైతే సరిగ్గా ఏం అర్థం కాలేదు. అర్థమవునట్టు అనిపించింది. నాకు అర్థమైందంతా మాతో వచ్చిన వాళ్ళ ఇద్దరు సిస్టర్స్ అనమాట. అందులో ఒకరికి మ్యారేజ్. సో యాజ్ అ సింగిల్ దిస్ ఈజ్ దేర్ లాస్ట్ ట్రిప్. వాళ్ళు రాఫ్టింగ్ ఆఫీస్కి జస్ట్ 300 to 400 మీటర్స్లో రూమ్ తీసుకున్నారు. వాళ్ళు ఓన్లీ రిస్కేష్ విజిట్ చేయడానికి వచ్చారనమాట. అండ్ ఇదే వాళ్ళకి లాస్ట్ డే కూడా. రాఫ్టింగ్ అయ్యాక మాతో పాటే తపోవన్కి వచ్చి అక్కడే బస్ స్టాండ్లో బస్ ఎక్కేశారు. ఫైనల్గా మనం రాఫ్టింగ్ ఎండ్ చేసే ఏరియాకి వచ్చేసాం. భయ్య ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, రాఫ్టింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ అడిగి వీడియోస్ రికార్డ్ చేసుకున్నాడు. ఫైనల్గా మళ్ళీ ఒకసారి జంప్ చేయమని చెప్పాడు భయ్య. ఛాన్స్ వస్తే ఎందుకు వదులుకుంటాం, వెంటనే జంప్ చేసేసా. ఇంకా అక్కడితో రాఫ్టింగ్ కంప్లీట్ అయిపోయింది. బోట్ని పైకి పట్టుకెళ్ళిపోయాం. ఇప్పటి వరకు మీరు చూసిన రాఫ్టింగ్ వీడియోస్ అన్ని గోప్రోలో షూట్ చేసినవే. రాఫ్టింగ్ కంప్లీట్ అయిన వెంటనే భయ్య అడాప్టర్తో వీడియోస్ అన్ని మొబైల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాడు. సో ఫైనల్గా రాఫ్టింగ్ కంప్లీట్ అయిపోయింది మంది. చలి మాత్రం మామూలుగా లేదు భయ్యా. బోట్లో 3 times బోట్ నుంచి జంప్ చేశాను వాటర్లో. లిటరల్లీ ఒక 5 minutes దాకా ఉన్నా అనమాట. సో అందుకనే మామూలుగా చల్లలేదు, క్రేజీ అంటే క్రేజీ. బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం టూ గుడ్. మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళాలి, ట్రై చేయాలి. ఇక్కడికి వస్తే మాత్రం
రాఫ్టింగ్ అనేది మిస్ చేసుకోవద్దు. ఓకే, యా. మనతో పాటు వచ్చిన వాళ్ళది ఇక్కడికి దగ్గరలోనే రూమ్ తీసుకున్నారు అన్నా కదా. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి లగేజ్ తీసుకోవాలి అంటే మేము వెయిట్ చేసాం. సో అక్కడే కొంచెం ముందుకు వెళ్తే డౌన్లో వ్యూ చాలా బాగుందని చెప్తే వెంటనే చూడడానికి వెళ్ళాం. ఎస్, ఇట్స్ టూ బ్యూటిఫుల్. సో ఫైనల్గా రాఫ్టింగ్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్కి త్రివేణి ఘాట్కి వచ్చేసాం. ఇక్కడికి 1 అవర్ ముందే రావాలి, లేకపోతే ప్లేసెస్ అనేవి అసలు దొరకవు. 5:30కి స్టార్ట్ అవుతుంది కాబట్టి 4 to 4:30 కల్లా అక్కడికి వెళ్ళిపోవాలి. బట్ ఇక్కడ ఒక చిన్న క్యాచ్ ఉంది. ఫస్ట్ 2 లైన్స్లో కూర్చోవాలి అంటే మనం పూజ చేయించుకోవాలి. దానికి 200 to 250 అవుతుంది అనమాట. అలా పూజ చేయించుకునే వాళ్ళు మాత్రమే ఫస్ట్ 2 లైన్స్లో కూర్చోగలరు. బట్ మేము పూజ ఏం చేయించుకోలేదు, మాకు 3rd లైన్లోనే సీట్ దొరికింది. 5 లైన్స్ వరకు మనకి చూడడానికి ఎలాంటి ఇష్యూ ఉండదు. అండ్ యా, విట్నెస్ ద గంగా హారతి అట్ త్రివేణి ఘాట్. स्वस्ति गृहस्य स्वस्ति नमो हरियो इधरो సో ఫైనల్గా హారతి తీసుకొని ఆ గంగాదేవి దర్శనం చేసుకొని ఇక్కడతో మన గంగా హారతి మొత్తం కంప్లీట్ అయిందనమాట. అండ్ ఇంకా ఈ ట్రిప్లో ఏం చేశాను అనేది Part 2లో అప్లోడ్ చేస్తాను. అది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.